అందరికీ షలోం. షలోం అనగా మీకు సమాధానం కలుగునుగాక. తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు. నన్ను మెరుగుపెట్టిన అంబులుగా చేసి తన అంబుల పొదిలో మూసి పెట్టి ఉన్నాడు. యేషయా గ్రంథం 49వ అధ్యాయం 2వ వచనము. మనమందరము నీడలోనికి ఏదో ఒక సమయములో వెళ్ళాలి. ఎండ కళ్ళను మిరుమిట్లు గొలుపుతుంది, కళ్ళు దెబ్బతింటాయి. ప్రకృతి వర్ణాలను, వివిధ రంగులను గుర్తుపట్టే శక్తిని కోల్పోతాయి. వ్యాధికి లోనై మసక చీకటి కమ్మిన గదిలోనో, మన వారెవ్వరన్నా చనిపోతే మరణ ఛాయలు కమ్మిన ఇంట్లోనో కొన్నాళ్ళు ఉండాలి. కానీ భయపడవద్దు, అవి దేవుని చేతి నీడలే. ఆయనే నిన్ను నడిపిస్తున్నాడు. నీడలో మాత్రమే నేర్చుకొనగలిగిన కొన్ని పాఠాలు ఉంటాయి. ఆయన వదనాన్ని చూపించే చిత్రం చీకటి గదిలోనే వేలాడుతుంది. చీకట్లో ఉండి ఆయన నిన్ను పక్కకి నెట్టేస్తాడని అనుకోవద్దు సుమి. నువ్వింకా ఆయన అంబుల పొదిలోనే ఉన్నావు. పనికి రాని దాన్ని పారేసినట్లు ఆయన నిన్ను పారేయలేదు. సమయం వచ్చేదాకా నిన్నలా ఉంచుతున్నాడు. సమయం వచ్చినప్పుడు గురిపెట్టి నిన్ను పంపాలనుకున్న చోటికి రివ్వున వదులుతాడు. తద్వారా ఆయన మహిమ పొందుతాడు. నీడల్లో, ఒంటరితనంలో కాలం గలుపుతున్న వారలారా, అంబిల పొది వీలు కాడి వీపుకి ఎంత గట్టిగా కట్టేసి ఉంటుందో తెలుసు కదా. చెయ్యి చాపితే అందేలా ఉంటుంది. దాన్ని అతనెప్పుడు పోగొట్టుకోడు. కొన్ని సందర్భాల్లో చీకటి స్థితిలో ఎక్కువ ఎదుగుదల ఉంటుంది. మొక్కజొన్న ఎండాకాలపు వెచ్చని రాత్రుల్లో పెరిగినంత వేగంగా మరెప్పుడు పెరగదు. మధ్యాహ్నపు టెండల్లో దీని ఆకులు, వంగీలు తిరిగి ముడుచుకుపోతాయి. కానీ ఏదన్నా మబ్బు సూర్యుడిని కమ్మగానే తిరిగి తెరుచుకుంటాయి. వెలుగులో లేని శ్రేష్టత కొన్నిసార్లు నీడలో ఉంటుంది. ఆకాశంలో రాత్రి వ్యాపించినప్పుడు నక్షత్రాల లోకం సత్కరిస్తుంది. సూర్య రశ్మిలో వికసించని పూలు కొన్ని రాత్రివేళ విరగబూస్తాయి. అలాగే మామూలు సమయాల్లో మనకు కనబడని సద్గుణాలెన్నో కష్టకాలాల్లో స్పష్టంగా బయటికి వస్తాయి. బ్రతుకు నిండా ఎండలే. మాడిపోతే ముఖము కమ్లి వాడిపోతుంది. చల్లని చిరువాన జల్లు పడితే అది నవజీవంతో కలకలలాడుతుంది.